మిషన్ తర్వాత ఎలా అనిపించింది? బాగుండే దాన్ని కూడా. అవతార్ ఎలా అనిపించింది? చాలా బాగుండే దాన్ని. ఫస్ట్ అండ్ సెకండ్ మూవీ కంటే బెటర్ ఉంది. ఇంకా ఆబ్వియస్లీ బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉండే మూవీస్ అన్నిటిలో కూడా. ఇంకా విలన్స్ అందరి రోల్ కూడా చాలా బాగుండే. సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి? साउंड इफेक्ट्स कैसा है मूवी? सो अमेजिंग. देखिए आप जाके थिएटर में, इट इज वेरी अमेजिंग मूवी. लाइक यू हैव टू वॉच इट बिकॉज फर्स्ट एंड सेकंड पार्ट जिस लोगों ने देखा है फॉर दैट दिस इज अमेजिंग. इफ यू हैवंट वॉच गो वॉच एंड फर्स्ट एंड सेकंड पार्ट बिकॉज 1 and 2 3 में आप देखना, जैसे 1 में स्टार्ट हुआ अवतार का, सेकंड में दे हैव शोन न्यू वर्ल्ड एंड थर्ड में दे हैव शोन अनदर वर्ल्ड. ओके, so 1 and 2 is connected with this one. So some people said first half is very slow. Not first half is very slow. First half is also nice. Only interval के जो part है वहाँ पे थोड़ा सा slow है. Apart from that वापस catch किया है. So अच्छा. Second half is amazing. Like మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి మూవీలో? The entire movie was picturized very well. ఓకే, విజువల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగున్నాయి. సార్ 3 parts లో బెస్ట్ పార్ట్ ఏదని చెప్తారు? అన్ని పార్ట్స్ బాగున్నాయి అని అట్లా కంపేర్ చేయలేం. ఓకే, ఈచ్ పార్ట్ ఇస్ దేర్ ఓన్. ఈ కైండ్ ఆఫ్ టెక్నికాలిటీస్ ని మన ఇండియన్స్ అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చేస్తారు, చాలా బాగా చేస్తారు. హూ ఇస్ క్యాపబుల్ ఆఫ్ ఇట్? రాజమౌళి. సో వారణాసితో అది ఇష్యూ చేస్తారంటారు. ఇంకేం నచ్చింది సార్ మూవీ? మూవీ ఇస్ డిఫరెంట్ స్టైల్, గ్రాఫిక్స్, పిక్చరైజేషన్ చాలా బాగుంది. కొంతమంది లాగ్ అంటున్నారు, ఇస్ ఇట్ ట్రూ? అంత లేదండి. అండ్ ఇఫ్ యూ ఎంజాయ్ ద మూవీ ఇట్స్ నో లాగ్. ఓకే, ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడొచ్చు. వి కేమ్ యాజ్ ఎ ఫ్యామిలీ ఓన్లీ. ఓకే, అంటే దీనిలో డిఫరెంట్ ఏముంది? ఈ మూవీలో డిఫరెంట్ ఏముంది? ప్రీవియస్ 2 parts కంటే ఈ మూవీలో డిఫరెంట్. It's a fire and asher, different concept పెట్టిండు. And ఇందులో గ్రాఫిక్స్ ఇస్ మచ్ బెటర్ దెన్ ద ఎర్లియర్ గ్రాఫిక్స్. తమిళ పేసరింగే నైస్. 3 పార్ట్ నన్నకి బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, స్టోరీ కొంచెం మంచిగా ఉంది లాస్ట్ సెకండ్ పార్ట్ కంటే. థియేటర్లో చూడాలి పాప. మూవీలో స్టోరీ ఎట్లా అంటే హీరో విజువల్ డైనమిక్ ఎట్లా ఉండాలి. పార్ట్ 2 కంటే బాగుంది. యా, రీచ్ అయింది. అంటే లాగ్ అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు సార్? చాలా మంది లాగ్ అంటున్నారు. కొంచెం లాగ్ ఉంది మధ్యలో, కొంచెం షార్ట్ చేస్తే బాగుంటుంది. బ్రో లాస్ట్ 40 minutes మాత్రం పీక్స్. 40 minutes మాత్రం విఎఫ్ఎక్స్ కి బెటర్ టు గో ఇన్ 3D. 2D మేబీ అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు కానీ 3D లాస్ట్ 40 minutes మాత్రం చాలా బాగుంది. అండ్ పార్ట్ 2 కన్నా ఇది ఇంకొంచెం ఇంకా చాలా బాగుంది. మనకి ఏమంటారు, క్లైమాక్స్ కన్నా మధ్యలో కొంచెం బాగా హై అనిపించింది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, వర్త్ వాచింగ్, డెఫినెట్ గా వాచ్. బాగుంది. అంటే విలన్ క్యారెక్టర్ బాగుంది. కొంచెం డల్ అయిందేమో విలన్, కానీ లేడీ విలన్ క్యారెక్టర్ బాగుంది. వాస్ గుడ్, మూవీ వాస్ గుడ్. విఎఫ్ఎక్స్ మాట్లాడుకుంటే అఫ్ కోర్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం లాస్ట్ 2 parts కంటే చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ ఫీల్స్ గుడ్. యూ జస్ట్ హ్యావ్ టు బీ ఓపెన్ మైండెడ్ అండ్ గో ఇన్ టు దిస్. ఏం నచ్చింది సార్ సినిమాలు? అంటే యాక్చువల్గా స్టోరీ అయితే బాగుంది. ఓకే, ఫ్యామిలీ, ఇది 3 ఫ్యామిలీలో ఫైట్ బాగుంది సార్. ఓవరాల్ 3 parts రిలీజ్ అయ్యాయి కదా, ఏ పార్ట్ బెస్ట్ అంటారు? 3 బాగుంది. 3 బాగుంది. ఓకే, నాకైతే సినిమా మంచిగా అనిపించింది. నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే, ఫైర్ అనగానే ప్రపంచం మొత్తం ఫైర్ ప్రపంచం ఉంటుందేమో, వాటర్ ప్రపంచంలో అనుకున్నా. అట్లా లేదు, ఓన్లీ ఫైర్ ట్రైబ్ ఉంటుంది. కానీ బాగుంటుంది. లేకుండా సినిమా చూసినంతసేపు బోరింగ్ లేకుండా ఉంటుంది. సెకండ్ పార్ట్ కంటే ఈ పార్ట్ కొంచెం మంచిగా అనిపించింది. సెకండ్ పార్ట్ లో కొంచెం బోరింగ్ ఉంటుంది. ఇందులో బోరింగ్ లేకుండా యాక్షన్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అది నచ్చింది నాకు.